హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పోస్ట్ మ్యాటర్స్ ఛానల్. మార్వెల్ ఫైనల్లీ మనం అందరూ వెయిట్ చేస్తున్న అవెంజర్స్ డూమ్స్డే అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది. అండ్ చెప్పాలంటే ఈ ట్రైలర్ ఎంసీయూ ఫ్యూచర్ ని కంప్లీట్లీ మార్చేసే లెవెల్లో ఉంది. ఈ రోజు మనం బ్రేక్ డౌన్ చేయబోతున్నాం మార్వెల్ స్టూడియోస్ బిగ్గెస్ట్ అప్కమింగ్ మూవీ అవెంజర్స్ డూమ్స్డే. ఈ వీడియోలో ట్రైలర్ సీన్ బై సీన్ అనాలిసిస్ మాత్రమే కాదు, కామిక్ రిఫరెన్సెస్, హిడెన్ ఈస్టర్ ఎగ్స్, సీక్రెట్ వార్ సెటప్, డాక్టర్ డూమ్ సైకాలజీ, రూసో బ్రదర్స్ హిడెన్ స్టోరీ టెల్లింగ్, మరికొన్ని ఫ్యాన్ థిరీస్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వాచ్ కంప్లీట్ అయ్యాక నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ మార్వెల్ ఈస్ ఫైనలీ సీరియస్ అగైన్. ఇన్ఫినిటీ వార్ ట్రైలర్ గుర్తుందా? కామెడీ కన్నా టెన్షన్ ఎక్కువ, హీరోయిజం కన్నా సర్వైవల్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్ ఇక్కడ కూడా వచ్చింది. కలర్ గ్రేడింగ్ గమనించారా? బ్రైట్ కలర్ఫుల్ ఎంసీయూ లుక్ ఆల్మోస్ట్ లేదు. ఇన్స్టెడ్ డార్క్ బ్లూ, గ్రే స్కై, స్మోక్, డిస్ట్రాయిడ్ బిల్డింగ్స్, హెవీ షాడోస్, ప్రతి ఫ్రేమ్ లో ఒక హోప్లెస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్లాసిక్ అవెంజర్స్ థీమ్ ని డైరెక్ట్ గా యూజ్ చేయలేదు. చూస్తుంటే వార్ స్టార్ట్ అయ్యే ముందు ఉన్న సైలెన్స్ లా ఫీల్ వస్తుంది. అదే ట్రైలర్ ఎమోషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. రూసో బ్రదర్స్ స్టైల్ ఏంటంటే యాక్షన్ స్టార్ట్ అవ్వకముందే ఆడియన్స్ ని ఎమోషనల్లీ ప్రిపేర్ చేస్తారు. ఇన్ఫినిటీ వార్ లో కూడా అదే చేశారు. ఇక్కడ కూడా సేమ్ అప్రోచ్ ఫాలో అయ్యారు. మార్వెల్ ఫ్యాన్స్ కి ఒక క్వశ్చన్: ఐరన్ మ్యాన్ ఫేస్ ఉన్న పర్సన్ ఎంటైర్ మల్టీవర్స్ కి బిగ్గెస్ట్ విలన్ అయితే అదే ఇప్పుడు అవెంజర్స్ డూమ్ డే ట్రైలర్ లో మనం చూసాం. రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ గా రివెల్ అవ్వడం ఒకటే కాదు, ట్రైలర్ లో రుసో బ్రదర్స్ ఫస్ట్ వాచ్ లో మిస్ అయ్యే చాలా హిడెన్ డీటెయిల్స్ పెట్టారు. ప్రొఫెసర్ ఎక్స్ వార్నింగ్ నుండి స్టార్ట్ అయ్యి జేవియర్ స్కూల్ డిస్ట్రక్షన్, డాక్టర్ డూమ్ ఫస్ట్ ఎంట్రీ, థార్ స్ట్రామ్ బ్రేకర్ ని కేవలం 2 ఫింగర్స్ తో స్టాప్ చేయడం, లాస్ట్ లో క్రిస్ ఎవాన్స్ మళ్ళీ మిలోనర్ ని పట్టుకోవడం, ఇవన్నీ ర్యాండమ్ షాట్స్ కావు. మార్వెల్ నెక్స్ట్ 10 ఇయర్స్ స్టోరీకి ఫౌండేషన్ సీన్స్ లాంటివి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ట్రైలర్ మాత్రమే డిస్కస్ చేస్తారు, కానీ ఆ ట్రైలర్ వెనుకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ రూసో బ్రదర్స్. వింటర్ సోల్డియర్, సివిల్ వార్, ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్, ఈ 4 మూవీస్ మార్వెల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మైల్ స్టోన్స్. వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే హ్యూజ్ క్యాస్ట్ ఉన్న ఆడియన్స్ ఎవరిని కన్ఫ్యూజ్ చేయరు. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ర్యాండమ్ ఎక్స్ప్లోషన్స్ లా ఉండవు, స్టోరీకి కనెక్ట్ అయ్యే ఉంటాయి. ట్రైలర్ ఫస్ట్ మినిట్ లోనే ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. స్కేల్ హ్యూజ్ గా ఉంది, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి. డైలాగ్స్ తక్కువ ఉన్న విజువల్ స్టోరీ టెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లైక్ రుసో బ్రదర్స్ సిగ్నేచర్. అండ్ ఇంకా ట్రైలర్ కంప్లీట్ గా స్టోరీ రివీల్ చేయలేదు, కానీ విజువల్స్ బట్టి ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. మల్టీవర్స్ కొలాప్స్, డిఫరెంట్ రియాలిటీస్ డిస్టర్బ్ అవుతున్నాయి, స్కై క్రాక్స్, రియాలిటీ డిసార్షన్స్, డిఫరెంట్ వరల్డ్ క్యారెక్టర్స్, ఇవన్నీ ఒకే కాన్సెప్ట్ ని పాయింట్ చేస్తున్నాయి. ఇన్కర్షన్. కామిక్ బుక్స్ లో ఇన్కర్షన్ అంటే 2 డిఫరెంట్ యూనివర్సెస్ కొలైడ్ అయ్యే డేంజరస్ ఈవెంట్. 2 రియాలిటీస్ ఒకేసారి సర్వైవ్ అవ్వాలనే సిచ్యువేషన్. ఒక యూనివర్స్ డిస్ట్రాయ్ అవ్వాలి, లేదా 2 యూనివర్సెస్ ఎలిమినేట్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే మల్టీవర్స్ వార్ కాదు, మల్టీవర్స్ సర్వైవల్ ఫైట్. ఇప్పుడు బిగ్గెస్ట్ హైలైట్ డాక్టర్ విక్టర్ వాన్ డూమ్. చాలా మంది థానోస్ తో కంపేర్ చేస్తున్నారు, కానీ ధూమ్ కంప్లీట్లీ డిఫరెంట్ విలన్. థానోస్ గోల్ బ్యాలెన్స్ గా ఉంటుంది, కానీ ధూమ్ గోల్ కంట్రోల్డ్. థానోస్ యూనివర్స్ ని చేంజ్ చేయాలనుకుంటాడు, కానీ ధూమ్ యూనివర్స్ ని సేవ్ చేయాలని నమ్ముతాడు. కానీ తన రూల్స్ ప్రకారం అదే ధూమ్ ని డేంజరస్ చేస్తుంది. కామిక్స్ లో డాక్టర్ ధూమ్ అంటే జీనియస్ సైంటిస్ట్, పవర్ఫుల్ రూలర్, మాస్టర్ స్ట్రాటజిస్ట్ అండ్ పవర్ఫుల్ మెజిషియన్. సైన్స్ అండ్ మ్యాజిక్ రెండు కంబైన్ అయ్యే క్యారెక్టర్ అది. అందుకే మార్వెల్ లో మోస్ట్ డేంజరస్ విలన్స్ లో ఒకడు. రాబర్ట్ డౌనీ జూనియర్ కాస్టింగ్ ఇంట్రెస్టింగ్ రీజన్ కూడా అదే. ఆడియన్స్ కి టోనీ స్టార్క్ గుర్తొస్తాడు, కానీ ధూమ్ కంప్లీట్లీ ఆపోజిట్ పర్సనాలిటీ. టోనీ స్టార్క్ ఫాస్ట్ టాకింగ్, హ్యూమర్ అండ్ ఎమోషన్, కానీ ధూమ్ సైలెంట్, కంట్రోల్డ్ అండ్ డామినేటింగ్. ట్రైలర్ లో ఆ డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. ట్రైలర్ ఓపెనింగ్ లో బిగ్గెస్ట్ ఎమోషనల్ డీటెయిల్ జావియర్ స్కూల్. ఎక్స్మెన్ ఫ్యాన్స్ కి ఇది జస్ట్ బిల్డింగ్ కాదు, హోప్ సింబల్. మ్యూటెంట్స్ కి ఇది హోమ్. అలాంటి ప్లేస్ డిస్ట్రక్షన్ లో చూపించడం ఒక స్ట్రాంగ్ మెసేజ్, నో బడీ ఈజ్ సేఫ్ అని. ప్రొఫెసర్ ఎక్స్ వాయిస్ తో ఓపెనింగ్ చేయడం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే చార్ల్స్ జేవియర్ డేంజర్ ని ఫస్ట్ సెన్స్ చేసే క్యారెక్టర్. మైండ్ పవర్ తో రియాలిటీస్ చేంజ్ అవుతున్నాయని అర్థం చేసుకునే ఫస్ట్ పర్సన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మల్టీవర్స్ బ్యాటిల్ అండ్ హీరో కాన్ఫ్లిక్ట్స్. ట్రైలర్ లో క్విక్ షాట్స్ చాలా ఉన్నాయి. డిఫరెంట్ హీరోస్, డిఫరెంట్ వరల్డ్స్, డిఫరెంట్ బ్యాటిల్స్. ఫస్ట్ వాచ్ లో కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ అదే పాయింట్ మల్టీవర్స్ స్టోరీలో బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎవరు ఫ్రెండ్, ఎవరు ఎనిమి, ఎవరు వేరే రియాలిటీ నుండి వచ్చారు అని. కామిక్స్ లో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ కామన్, బికాస్ సమ్ టైమ్స్ హీరోస్ విలన్ తో కాదు, సిచ్యువేషన్ తో ఫైట్ చేస్తారు. ఇమాజిన్ మీ యూనివర్స్ సేవ్ చేయాలి అంటే వేరే యూనివర్స్ సాక్రిఫైస్ చేయాలి అన్నప్పుడు హీరో డెసిషన్ ఏంటి? ఈ మోరల్ కాన్ఫ్లిక్ట్ మూవీలో మెయిన్ థీమ్ అయ్యే ఛాన్స్ ఉంది.
అండ్ ఇంకా థార్ వర్సెస్ డాక్టర్ ధూమ్ ట్రైలర్లో మోస్ట్ షాకింగ్ పవర్ మూమెంట్ థార్ అటాక్. స్ట్రామ్ బ్రేకర్తో థార్ ఫుల్ పవర్లో డాక్టర్ ధూమ్ మీదకి వస్తాడు, కానీ ధూమ్ జస్ట్ 2 ఫింగర్స్తో స్ట్రామ్ బ్రేకర్ని స్టాప్ చేస్తాడు. ఇది హ్యూజ్ మూమెంట్, ఎందుకంటే స్ట్రామ్ బ్రేకర్ ఆర్డినరీ వెపన్ కాదు, థావోస్ని డిఫీట్ చేయగలిగే వెపన్, బైఫోర్స్ పవర్ ఉన్న వెపన్, థార్ స్ట్రాంగెస్ట్ అటాక్ క్యారీ చేసే వెపన్. అది ధూమ్ ఎఫర్ట్లెస్గా స్టాప్ చేయడం మార్వల్ ఆడియన్స్కి ఒక మెసేజ్. డాక్టర్ ధూమ్ ఈజ్ ఆపరేటింగ్ ఎట్ అనదర్ లెవెల్ అని. కామిక్ రీడర్స్కి ధూమ్ పవర్ స్కేల్ తెలుసు, బికాస్ ధూమ్ ఓన్లీ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడు, మ్యాజిక్ నాలెడ్జ్ కూడా ఉంది. ఇంకా క్రిస్ ఇవాన్స్ రిటర్న్ అండ్ మ్యూలినీర్ మూమెంట్. ట్రైలర్ ఎండింగ్ లో బిగ్గెస్ట్ నాస్టాలిక్ షాట్ క్రిస్ ఇవాన్స్, స్టీవ్ రాజర్స్, మ్యూలినీర్. డైలాగ్ ఆల్మోస్ట్ ఉండదు, జస్ట్ స్టీవ్ హ్యాండ్ ఎక్స్టెండ్ చేస్తాడు, మ్యూలినీర్ తన దగ్గరికి వస్తుంది. ఇన్స్టెంట్ గా ఎండ్ గేమ్ మెమరీ గుర్తొస్తుంది. అవెంజర్స్ అసెంబుల్, కెప్టెన్ అమెరికా లిఫ్టింగ్ మ్యూలినీర్. ఎంసీయూ హిస్టరీలో ఐకానిక్ మూమెంట్స్ అవి. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒరిజినల్ స్టీవ్ రాజరా అని, లేదా వేరియంటా? ఆఫీషియల్ ట్రైలర్ ఆన్సర్ ఇవ్వలేదు. పాసిబుల్ థియరీ మల్టీవర్స్ స్టోరీ కాబట్టి డిఫరెంట్ స్టీవ్ రోజర్ వెర్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ కన్ఫర్మేషన్ కోసం మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వన్ థింగ్ అయితే క్లియర్, మ్యూలినీర్ ఇక్కడ వెపన్ కాదు, సింబల్, వర్తినెస్, హోప్ అండ్ లీడర్షిప్. ఇంకా ఫెంటాస్టిక్ ఫోర్ కనెక్షన్. డాక్టర్ ధూమ్ స్టోరీలో బిగ్గెస్ట్ కనెక్షన్ ఫెంటాస్టిక్ ఫోర్, ఎస్పెషలీ రీడ్ రిచర్డ్స్. కామిక్స్ లో రీడ్ అండ్ ధూమ్ రిలేషన్షిప్ లెజెండరీ. ఇద్దరు జీనియసెస్. డిఫరెన్స్ ఏంటంటే, రీడ్ సైన్స్ ని హ్యుమానిటీ కోసం యూజ్ చేస్తాడు, ధూమ్ పవర్ అండ్ కంట్రోల్ కోసం యూజ్ చేస్తాడు. ఈ రివైలరీ ఎంసీయూలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. సూ స్ట్రామ్ కూడా ఇంపార్టెంట్. కామిక్స్ లో ఇన్విజిబుల్ ఉమెన్ అండర్ రేటెడ్ కాదు, షీఈ్ వన్ ఆఫ్ మార్వెల్ స్ట్రాంగెస్ట్ హీరోస్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ లీడర్షిప్ లో కీ క్యారెక్టర్. అండ్ ఇంకా సీక్రెట్ వార్స్ కనెక్షన్. ఇప్పుడు బిగ్గెస్ట్ ఫ్యాన్ డిస్కషన్ సీక్రెట్ వార్స్. కామిక్స్ లో సీక్రెట్ వార్స్ మార్వెల్స్ బిగ్గెస్ట్ ఈవెంట్స్ లో ఒకటి, ఎస్పెషలీ 2015 స్టోరీ లైన్. ఆ స్టోరీ లైన్ లో మల్టీవర్స్ కొలాప్స్ అవుతుంది, డిఫరెంట్ రియాలిటీస్ డిస్ట్రాయ్ అవుతాయి, రిమైనింగ్ పీసెస్ కలిసి బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ చేస్తారు. డాక్టర్ ధూమ్ గాడ్ ఎంపరర్ ధూమ్ గా బికమ్ అవుతాడు, ఆల్మోస్ట్ గాడ్ లెవెల్ రూలర్ అని. ట్రైలర్ అఫీషియల్ గా సీక్రెట్ వార్స్ అని చెప్పలేదు, కానీ ఇన్కర్షన్ కాన్సెప్ట్, మల్టీవర్స్ కొలాప్స్, డాక్టర్ ధూమ్ ఇంపార్టెన్స్, ఇవన్నీ సీక్రెట్ వార్స్ డైరెక్షన్ కి రిమైండ్ చేస్తున్నాయి. అండ్ ఇంకా హిడెన్ డీటెయిల్స్ అండ్ ఫ్యాన్ థీరీస్. డాక్టర్ ధూమ్ కాస్ట్యూమ్ లో క్లాసిక్ గ్రీన్ క్లాక్ అండ్ మెటల్ ఆర్మర్ కామిక్ ఇన్స్పిరేషన్ అని క్లియర్ గా తెలుస్తుంది. జావియర్ స్కూల్ డిస్ట్రక్షన్ ఎక్స్మెన్ యూనివర్స్ ఇంపార్టెన్స్ ని తగ్గించడం అని అనిపిస్తుంది. రియాలిటీ క్రాక్స్ మల్టీవర్స్ ఇన్స్టెబిలిటీని ఇండికేట్ చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని ఫ్యాన్ థీరీస్ చూద్దాం. థీరీ నెంబర్ 1, డాక్టర్ ధూమ్ ఫస్ట్ మూవీలోని హీరోస్ ని డిఫీట్ చేస్తాడు. రీజన్ ఏంటంటే స్టార్ వార్స్ సెటప్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకా థీరీ నెంబర్ 2, క్రిస్ ఇవాన్స్ డిఫరెంట్ యూనివర్స్ స్టీవ్ రాజర్స్ వేరియంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా థీరీ నెంబర్ 3, మార్వెల్ ఇంకొన్ని సర్ప్రైజెస్ క్యారెక్టర్స్ హైడ్ చేసి ఉండొచ్చు. ఇంపార్టెంట్, ఇవి థీరీస్ మాత్రమే, ఆఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. ఓవరాల్ గా అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ మార్వెల్ ఫ్యాన్స్ కి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. విజువల్ గా అవుట్ స్టాండింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ ఉంది. డాక్టర్ ధూమ్ ఇంట్రడక్షన్ గూస్ బంప్స్ ఇచ్చింది. రూసో బ్రదర్స్ సిగ్నేచర్ స్టోరీ టెల్లింగ్ క్లియర్ గా కనిపిస్తుంది. బిగ్గెస్ట్ పాజిటివ్స్ రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ ధూమ్ ప్రెజెన్స్, డార్క్ సీరియస్ టోన్, మల్టీవర్స్ స్కేల్, క్రిస్ ఇవాన్స్ నాస్టాలజియా, సీక్రెట్ వార్స్ పొటెన్షియల్. నాకు పర్సనల్ గా బిగ్గెస్ట్ పాజిటివ్ మార్వెల్ మళ్ళీ సీరియస్ గా స్టోరీ టెల్లింగ్ మీద ఫోకస్ పెట్టింది అనిపించింది. ఇంకా హ్యూజ్ క్యాస్ట్ ని బ్యాలెన్స్ చేయడం ఈజీ కాదు. డాక్టర్ ధూమ్ క్యారెక్టర్ రైటింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎందుకంటే ఆడియన్స్ టోనీ స్టార్క్ ని మర్చిపోయి ధూమ్ ని యాక్సెప్ట్ చేయాలి. బట్ ట్రైలర్ మాత్రం వన్ థింగ్ క్లియర్ చేస్తుంది, మార్వెల్ మళ్ళీ ఒక మ్యాసివ్ సినిమాటిక్ ఈవెంట్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? డాక్టర్ ధూమ్ థానోస్ ని మించిన మార్వెల్ విలన్ అవుతాడా? క్రిస్ ఎవాన్స్ ఒరిజినల్ స్టీవా లేదా వేరియంటా? కామెంట్స్ లో మీ థీరీస్ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కోసం పోస్ట్ మ్యాటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎగ్జైటింగ్ బ్రేక్ డౌన్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.